స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రాలుడా స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రాలుడా నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే నా హృదయార్పణ స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రాలుడా నీరాతి గరుడెవ్వరు నీతోటి సోడెవ్వరు నీరాతి గరుడెవ్వరు నీతోటి సోడెవ్వరు నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే నా హృదయార్పణ నీకే నా హృదయార్పణ స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా ఘనత పొందుకో స్తోత్రాలుడా నీ వంటి దేవుడే లేడు నీకెవ్వరు సాటి రారు నీ వంటి దేవుడే లేడు నీకెవ్వరు సాటి రారు నీకే ఆరాధన నీకోసమే ఆరాధన నీకే
పాట పాడినప్పుడు అందరూ గట్టిగా చెప్పట్లు పడదాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు అనే పాట పాడుకుందాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేయి మార్లు పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, వేయి మార్లు పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అన్యాయమైన వీరాలు నా గుడారం సమీపించరు. అన్యాయమైన వీరాలు నా గుడారం సమీపించరు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. మార్గంలో కాపాడుటకై నీ కృపలను ఏర్పరచావు, మార్గంలో కాపాడుటకై నీ కృపలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తినన్ను పట్టుకొందువు, రాయి తగులకుండా ఎత్తినన్ను పట్టుకొందువు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన
విశ్వాసంతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతావు. అందరిలోగా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా. ఊళ్ళలోనా ఉన్నావు, నవ్వులలోనా ఉన్నావు, ఏ ఇద్దరిని పేరుల తోడే అక్కడ నీవే ఉంటావు. ఊళ్ళలోనా ఉన్నావు, నవ్వులలోనా ఉన్నావు, ఏ ఇద్దరిని పేరుల తోడితే అక్కడ నీవే ఉంటావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా. అందరిలోనా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా ఎదురు వచ్చి నిలబడతావు. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు, అనుదినము వారంలో పాదము నీవై ఉన్నావు. ఉపకారంలో ఉన్నావు, సహకారంలో ఉన్నావు, అనుదినము వారంలో పాదము నీవై ఉన్నావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా. అందరిలోనా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతావు. నీదుల కొరకే ఉంటావు, అనాథుల కొరకే ఉంటావు. కరుణామయుడా చూడుంటే నిన్నే ఆదరిస్తావు. నీదుల కొరకే ఉంటావు, అనాథుల కొరకే ఉంటావు. కరుణామయుడా చూడుంటే నిన్నే ఆదరిస్తావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా. అందరిలోగా ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసంతో ప్రభువా ఎదురుగా వచ్చి నిలబడతావు. రోగుల మధ్యలో ఉంటావు, పాపాత్ములకై ఉంటావు. మూఢకులను మోహంలోనుండి ప్రేతాత్ములనే తరిమేస్తావు. రోగుల మధ్యలో ఉంటావు, పాపాత్ముల కొరకై ఉంటావు. మూఢకులను మోహంలోనుండి ప్రేతాత్ములనే తరిమేస్తావు. యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా మా మనసే నీదయ్యా, యేసయ్యా
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని స్తుతించుకుందాం. కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరు తెరిచి స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృతజ్ఞతతో స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా. అందరూ పాడదాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. అందరూ పాడదాం. మా రక్షణకర్త స్తోత్రం. గంభీరంగా హృదయపూర్వకంగా వెల్కమ్ ఆహ్వానిస్తున్నాం తండ్రి. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మల్ని కొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్రం.
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా ఆహా, బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 ఏ యోగ్యత లేదు నాకు ప్రభా, యోగ్యతనిచ్చావు ప్రభా. ఏ అర్హత నాకు లేదు ప్రభా, అర్హతనిచ్చావు ప్రభా. కృపకు పాత్రుడిగా పాత్రురాలుగా చేసావు ప్రభా. ఏమి ఇవ్వగలను ప్రభా అని హృదయపూర్వకంగా మన ప్రభు అయిన దేవుని స్తుతించి ఆరాధన చేసి ఆయన మహిమ పొందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు, వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కంటి పాపల కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా ఇనందుకు వందనాలు యేసు. కంటి పాపల కాచినందుకు వందనాలు యేసు, కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. వాదం నీకే వందనాలు యేసు. నిన్న నేడు ఎన్నడూ మారని మామూచి వాడా యేసు, నీకే వందనాలు. నిన్న నేడు ఎన్నడూ మారని మామూచి వాడా యేసు, నీకే వందనాలు. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చేయుకొంటివి. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలలో నన్ను చేయుకొంటివి. యేసు నామానికి మహిమ కలుగును గాక. యేసు నామానికి మహిమ యుగ యుగములు తరతరములు కలుగును గాక. ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును. సర్వ యుగాల సర్వ యుగముల యుగం కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు.
స్థలం అనేది సమయం అనేది మేము నివారం ఆయన ఎంతవరకు సహాయం చేసావు తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు నాయన. ప్రభా ఇక రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ప్రభు సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. పాడుకున్న పాటల్లో మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆయన ఆరాధనలో మీరు ఉన్నారు, నీకు వందనాలు ప్రభా. వాక్య పరిచయంలో మీరు మాతో మీరు మాట్లాడండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు వేగిరి పెట్టి స్థలానికి తోడుకున్నాడు నాయన. మీరు మాతో మాట్లాడుతుండగా వీళ్ళు బుద్ధి పుట్టించండి ప్రభావ. గ్రహించగలిగిన మనసు మాకు ఇవ్వండి. మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయం తెరవండి ప్రభావ. నీకు వందనాలు. ఆటంకాలు తొలగించండి. కరెంట్ మైక్ యాంప్లిఫైర్ సమస్తం మీ సోదరులు ఉంచుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకే అనిపిస్తుంది. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఓకే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను చెప్పండి ఉంటానన్నాడు. ఇక్కడ మనం ఇద్దరు లేక ముగ్గురు ఉన్నాం, ఇంకెక్కువ ఉన్నాం. ఎక్కువ మంది ఉన్నాం కనుక మన మధ్యలో ప్రభు ఉన్నారా లేదా? నమ్మిన వారు చెప్పండి ఆమేన్. ప్రభు మన మధ్యలో ఉన్నారు కాబట్టి చక్కగా ప్రభుని స్తుతించాం. కాసేపు దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని విజ్ఞాపన ప్రార్థనకు వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో రండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం. పదవ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఏం చదువుతున్నాం? ఎబ్రియనను అపోస్తల కార్యం ఎక్కడున్నాం? అపోస్తల కార్యం గ్రంథంలో 10వ అధ్యాయం 9-10. మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయించుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడియో 4 చెంగులు బట్టి దెబ్బపడిన పెద్ద దుప్పటియో ఆ యొక్క విధమైన పాత్ర భూమి దిగవచ్చుటయో చూచాను. పిల్లలు ఇక్కడ దేవునికి వాక్యంలో మనం చూస్తే మరి ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. ఇంటి వారు అతను మిక్కిలి ఆకలి భోజనం చేయగలను. ఇంటి వారు సిద్ధము చేస్తుండగా ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే పేతురు గారి జీవితంలో పేతురు గారి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. పిల్లలు ఆ పేతురు గారు ఎంతో ప్రయాణం చేసుకుని అలసిపోయి మరి కొర్నేలి ఇంటికి వచ్చాడు. పిల్లరా మరి అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటి వారు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. మధ్యాహ్నం 12 ఇంచుమించు 12 అయింది. సాధారణంగా 12 గంటలకు మనం ఏం చేస్తాం? మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఏ టైం అయింది? లంచ్ టైం కదా, భోజనం టైం, భోజనం చేసే సమయం. లంచ్ టైంలో ఆహారం సిద్ధం చేస్తున్నారంట. పేతురు గారికి కూడా ఆకలిస్తుందంట. భోజనం చేద్దాం అనుకున్నాడు కానీ
ప్రార్థన టైం వచ్చేసింది. భోజనం కన్నా, నా ఆకలి కన్నా అన్నిటికంటే ప్రార్థన చేయడం నాకు ప్రాముఖ్యం అని చెప్పి ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడట. మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుండగా పరవశుడై దర్శనాన్ని చూసినట్టుగా మనం గమనిస్తాం. పిల్లలు, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ సమీపించడం చూచుకోది, మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన సమయాన్ని పెంచాలా, తగ్గించాలా? మాట్లాడలేదు కదా. ప్రార్థన సమయం అంటే ఏంటి? దేవునితో గడిపే ఆ సమయం, సహవాసం, ప్రభుతో సహవాసం చేయడం. పిల్లల, మనల్ని దేవుడు ఎందుకు జరుగుతున్న అన్ని జనుల్లో స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడంటే కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ దీని ద్వారా రోజు 1000 మంది చూస్తారు. ప్రపంచం అంతా వెళ్తుంది, అందుకే ఇది పెడుతుంటాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు, మనం గమనిస్తే అన్ని జనాంగంలో నుండి, లోకంలో నుండి, పాపంలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఇది క్రైస్తవులుగా మారడానిక, ఏదో చచ్చిపోవడానిక? దేనికోసం పిలిచాడంటే యేసు ప్రభుతో సహవాసం చేయడానికి అంట. ఎవరితోనైనా? దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడంట. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ఈ మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మనల్ని అంటే ఎందుకు పిలిచాడంట దేవుడు అంట? తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి. చెప్పండి, ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? తన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం చేయడానికి. అది మనల్ని పిలిచిన పిలుపు యొక్క మర్మం. అది ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాం. ఎందుకు పిలిచాడు తెలుసా ప్రియులారా? సేవ చేయడానికో, పరిచయం చేయడానికో, అవన్నీ తర్వాత మొట్టమొదటిగా మనం పిలిచిన పిలుపులోకి రహస్యం ఏంటంటే, మనం యేసు ప్రభుతో ఏం చేయాలంట? సహవాసం, ఆయనతో గడపాలంట. అది ఈ దినాల్లో మీరు గమనించుంటారు, చాలా మంది క్రైస్తవులు 99 లేకపోతే 98% క్రైస్తవులు ఇది చేయట్లేదు. సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు. మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంది. ఆదివారం వస్తున్నారు, శుక్రవారం కొంతమంది వస్తున్నారు, మంగళవారం వస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇంటికాడ నీకు దేవుడు ఇచ్చిన సమయం, విలువైన సమయం చాలా విలువైంది. తెలుసండి మీకు? సమయం చాలా విలువైంది. పిల్లల, దేవుడు మనకిచ్చే ఆ టైము చాలా విలువైంది. ఇప్పుడు ఒక 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, పోయింది అనుకోండి, మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ టైం వెళ్ళిపోతే, ఈ రోజుతో అక్టోబర్ నెల వెళ్ళిపోతుంది. 2027 సంవత్సరం అక్టోబర్ నెల వెళ్ళిపోతుందా లేదా? ఈ రోజుతో, ఈరోజే రేపా? ఈ రోజునా? ఈ రోజుతో వెళ్ళిపోతుంది. రేపు నవంబర్ 1 వెళ్ళిపోతాం. రేపు నవంబర్ నెలలోకి వెళ్ళిపోతాం. రేపు నవంబర్లోకి వెళ్తే నాకు అక్టోబర్ మళ్ళా 30 తారీఖు కావాలని వస్తుందా? వెళ్ళిపోయింది అంతే. అలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, టైం గడిచిపోతుంది. కానీ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆ విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నామండి. దానికోసం దేవుడు మనం చూసంట చాలా బాధపడుతున్నాడంట, చాలా ఫీల్ అవుతున్నాడంట. పిలిచాను, నాతో సహవాసం చేయడానికి పిలిచాను, నా పిల్లలు నాతో సహవాసం చేయట్లేదు, నాకు దూరం అయిపోతున్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడంట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడానికి, యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మరి మనల్ని పిలిచాడు. నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. సహవాసం అంటే ప్రార్థన. పేతురు మధ్యాహ్నం 12 గంటలకి, ఇంచుమించు 12 గంటలకి ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు, ఆ ప్రార్థన చేయడం వల్ల ఏమైందో తెలుసా? పేతురు ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల ఏమైందో తెలుసా? కిందన ఆ ఇంట్లో, కొర్నేలి ఇంట్లో అనేక మంది గ్యాదర్ అయ్యారంట. కొర్నేలి భార్య బిడ్డలు, కొర్నేలి ఫ్రెండ్స్. కొర్నేలి అంటే ఎవరనుకున్నారు? సెంచురీ అంటే శతాధిపతి. ఆయన కింద 100 మంది పనిచేస్తున్నారు. 100 మంది ఆర్మీకి ఆయన ఆఫీసర్ అండి. అందరినీ, బంధువులని, చుట్టాలు అందరినీ పిలిపించుకుని ఆ ఇంట్లో కూర్చోబెట్టుకుని పేతురు గారితో వాక్యం చెప్పించుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ప్లాన్ చేశాడు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థనలో ఆత్మతో నింపబడ్డాడో, ప్రార్థనలో దేవుని ఆత్మతో నింపబడ్డాడో, కిందకు వచ్చి వారందరికీ
దేవుని వాక్యాన్ని బోధించాడట. వాక్యము చెప్పుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగొచ్చాడట. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే వారందరి మీదకి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో వారందరూ రక్షించబడ్డారంట. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి బాప్తిసం పొందారంట. ఈరోజు మనం ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాలు నేను కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ప్రార్థన చేయాలి అనే పాయింట్లు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా ప్రార్థన చేయాలి? మొట్టమొదటిగా ప్రియర క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి. చెప్పండి, ఎలా చేయాలి ప్రార్థన? ఆత్మీయ క్రమశిక్షణ. ఇంచుమించు సుమారుగా 12 గంటలకు ప్రార్థనకి వెళ్ళారంట పేతురు. అపోస్తలుల 3వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు గారు మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనకి వెళ్ళాడు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థనకి వెళ్తున్నాడు, 3 గంటలకు ప్రార్థనకి వెళ్తున్నాడు. మన అర్ధరాత్రి కూడా ప్రార్థన చేసినట్టుగా మనం దేవుని వాక్యం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. ఒక టైం పెట్టుకొని ఆ క్రమశిక్షణతో పేతురు గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి. చూడండి, దానియేలు కూడా ప్రార్థన చేసేవాడు. ఎలా చేసేవాడు? దినానికి దానియేలు దినానికి ఎన్నిసార్లు చేసేవాడు చెప్పండి, ఎవరెప్పుడు ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. మీరు అనుకోవచ్చు, ఈ దానియేలు అన్నవాడికి పని పాటలేదంటే ఖాళీకి తిరిగివాడు, అందుకే ప్రార్థన చేసేవాడు అనుకుంటున్నారేమో మీరు. ఈ దానియేలు అన్నవాడు ఖాళీగా పని పాటలకు తిరిగివాడు కాదు. బబులోను దేశానికి సుమారు 127 సంస్థానాలకి పెద్ద మరి అటు ఆ ఇథియోపియా నుంచి ఇటు మన ఇండియా వరకు 127 పెద్ద పెద్ద సంస్థానాల దేశాలకి ఈయన ప్రధానమంత్రి. ఖాళీ ఉంటుందండి, చాలా బిజీగా ఉంటాడండి, చాలా బిజీగా ఉంటాడు. ఒక్క దేశానికి ప్రధానమంత్రి మన మోడీ గారు అసలు ఎవరికి దొరకట్లేదు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి దొరకట్లేదు, చాలా బిజీగా ఉంటారు. మరి 127 దేశాలకి ఆయన పెద్ద ప్రధానమంత్రి. ఎంత బిజీగా ఉంటాడండి, ఖాళీ ఉండదు అసలు. అలాంటి దానియేలు టైం పెట్టుకున్నాడు, క్రమశిక్షణతో కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు దినానికి 3 ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము తప్పి కిటికీలు తెరిచి తన చేతులు ఎత్తి మేడ గదుల మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇంకోటి తెలుసా, దేవునికి ఎవరంటే ఇష్టం తెలుసా? క్రమశిక్షణ కలిగిన వారంటే ఇష్టం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, ఉపవాస ప్రార్థనకి టైంకి ఎవరైతే వచ్చారో అది క్రమశిక్షణ. మనం ఇంటిగా టైంకి అన్ని తినేస్తాం, టైంకి తింటాం, టైంకి అన్ని పనులు చేసుకుంటుంటాం. కానీ దేవుని విషయంలో మాత్రం ఒక అరగంట లేట్కి వెళ్ళినా పర్లేదులే అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఎలా పోయినా పర్లేదులే, ఆదివారం వెళ్తున్నాం కదా, శుక్రవారం ఏదో చిన్న పనులు పెట్టుకుని ఆ నర్సిపట్నం అడ్రోడ్డు ఆ పని ఈ పని మొత్తం పెట్టుకుని ఆ శుక్రవారం ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మిస్ అయిపోయి వీళ్ళంతా క్రమశిక్షణ లేని బ్యాచ్ అన్నమాట. మనం అలా ఉండకూడదు, క్రమశిక్షణ కలిగిన వారిగా. శుక్రవారం అంటే 7 గంటలకి నేను ఉపవాస ప్రార్థనకి నేను వెళ్ళాలి. అది దేవుని క్రమం, సంఘ క్రమం. నేను అది వెళ్తానంతే. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సునామీలు వచ్చినా, భూకంపాలు వచ్చినా నన్ను ఆపలేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం అలాంటి క్రమశిక్షణ కలిగి ఉన్నామా? చూడండి, మీకు ఒక మాట చెప్తాను. 10 మంది కన్యకలు ఉన్నారు కదా, హల్లెలూయా. 10 మంది కన్యకలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఎంతమంది తీసుకెళ్ళాడు పెళ్లి కొడుకు? 5గురిని తీసుకెళ్ళాడు కదా. 5 లోపలికి కలిసి తలుపు వేసారు, ఇంకో 5 వచ్చారు లేట్గా. వీళ్ళు తలుపు కొడుతున్నారు. అయ్యా పెళ్లి కుమారుడా తలుపుతి అంటే లోపల నుంచి ఏ స్వరం వినపడింది? లోపల నుంచి జవాబు ఏమొచ్చింది? ఏమన్నా తెలుసా? అక్రమము చెయ్యేవారులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అక్రమము అంటే అక్రమం అంటే క్రమము లేని వారు అర్థం. ప్రభు అంటాడు మిగతా 5గురినే క్రమము లేని వారులారా. విశ్వాసులే, కన్యకలే, పెళ్ళికొడుకు కోసం సిద్ధపడిన వాళ్ళే, రక్షణ పొంది మారుమనసు పొందలే. కానీ వాళ్ళకి ఏం లేదు నాన్న? క్రమము లేదు, క్రమశిక్షణ లేదు. దేవుని బిడ్డలమైన మనకి క్రమశిక్షణ ఉందా? మీకు ఇంకో విషయం చెప్తారు, చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా ఆలకించాను. ఎప్పుడైనా ఇలాంటి ఆరాధనలో ఒక టైం ప్రకటించారనుకో చర్చిలో, ఆ టైంకి ప్రభు వస్తారంట. 7 గంటలకు ఉపవాస ప్రార్థన అంటే 7 గంటలకు ప్రభు వచ్చి కూర్చుంటారు ఇక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంటారు. కానీ మనం టైంకి రాము. ఇదే మనం గొప్పలం కదా, మనం వీరాది వీరులు కదా, అందుకే టైంకి రాము. మనకి క్రమశిక్షణ, ప్రార్థన చేయటంలో క్రమశిక్షణ,
మందిరానికి రావటంలో క్రమశిక్షణ అంటే అన్నిటిలో ఆత్మీయ క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మొట్టమొదటికి ఎలా ప్రార్థన చేయాలంటే క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి. చెప్పండి ఎలా చేయాలన్నా? డిసిప్లైన్ ప్రేయర్. ప్రేయర్ ఆఫ్ డిసిప్లైన్ అంటారు దాన్ని. క్రమశిక్షణతో చేసిన ప్రార్థన అంటే, క్రమశిక్షణ కలిగిన వారికి దేవునికి చాలా ఇష్టం. క్రమశిక్షణ కలిగిన వారికి ఏమవుతుందో తెలుసండి. దానియేలు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడు? సింహాల బోన్లోకి వెళ్ళిపోయినా సింహాలు దానియేలుని ఏమీ చేయలేకపోయాయి. ఆమేన్. క్రమశిక్షణ కలిగిన ప్రార్థన పరుణ్ణి, విశ్వాసిని సమస్యలు, సింహాలు, శోధనలు, శ్రమలు ఇవేమీ చేయలేవన్నమాట. ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం క్రమశిక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నామా? ఎత్తుతూ మాత్రం ప్రార్థన చేయకూడదండి. వెళ్ళి ప్రభు సన్నిధిలో పిల్లలు ఆయన ఇష్టంగా మనస్ఫూర్తిగా ఏమంటే భోజనం దగ్గర కూర్చొని అడవడిగా లేచిపోతామా? కడుపు నిండా చక్కగా తృప్తిగా తింటామా? మాట్లాడలేదు మీరు. తృప్తిగా తింటామా? మాట్లాడలేదు మీరు. తృప్తిగా తింటాం. ఇంతకుముందు ఇప్పుడు అంటే బఫే సిస్టమ్ వచ్చింది, కానీ ఇంతకుముందు భోజనాలు ఇలాగ లైన్ కొట్టించేవారు. ఒకటి భోజనంతో వెనకాల 2-3 నిలబడుతుండేవారు. గుర్తుందని వెనకాతలు అలా నిలబడుతూ ఏంటి ఎందుకు నిలబడేవారు? వాళ్ళు ప్లేస్ పట్టు మన అయిపోయినా టక్కున కూర్చుని పోతారు. వాడు మనం కొంచెం లేట్గా కొంచెం తృప్తిగా తిన్నామని వాడు తినిచ్చేవాడా? వెనకాల వాడు ఆడక్కడ వెనకంతా ఒక 2-3 మన సీట్ కోసం పడితే మనమేం తింటామని తృప్తి లేకుండా టపా లేచి చేతులు కట్టుకుని అది ఇంత ముందు జరిగింది కదా. అవునా? ఇప్పుడు అదేం లేదు, రోజులు మారిపోయాయి. భోజనం దగ్గర మనం చాలా తృప్తిగా చక్కగా క్రమశిక్షణతో చక్కగా తింటాం తృప్తిగా. మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు హడావిడిగా వచ్చకూడదు. బయటికి ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిని నిండారులుగా అనుభవించి, ఆయన సన్నిధితో నింపబడి, ఆయన స్వరం విని, ఆయన ప్రసన్నతను కనుడాలను చూచి ఆ గొప్ప అనుభవాలు పొందుకుని ఆ ప్రార్థన గదిలో నుండి మనం బయటికి రావాలి. గట్టిగా హల్లెలూయా. క్రమశిక్షణతో కూడిన ప్రార్థన. రెండవది, ఎలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు? రెండవది, ఎలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు? చూడండి ప్రియులారా, ఎజ్రా గ్రంథము 10:1 చూడండి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. ఎజ్రా గ్రంథము 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. అందరూ చెప్పండి, ఎజ్రా ఏడ్చుచు. చెప్పండి, ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. రెండవది ఎలా ప్రార్థన చేశాడంట? ఏడ్చుచు తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు సెకండ్ పాయింట్, మనం ఏడుస్తూ కన్నీటితో మన పాపాలు ఒప్పుకుంటూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ రోజంతా మాటలో, చూపులో, తలంపులో, ప్రవర్తనలో ఎక్కడైనా పాపం మనం పట్టుకుందాము. ఎందుకు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి? చెప్పండి, ఎందుకు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి? ఎందుకు? మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం పరిశుద్ధంగా వెళ్ళాలి కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటే ఎవరైనా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఎవరో పెద్ద అధికారులు వచ్చి మన గ్రామంలో మీటింగ్ పెట్టి మిమ్మల్ని రమ్మనుకోండి, మనతో మాట్లాడతాను రామా అనేసరికి మనం ఎలాగెళ్తాం? అక్కడికి నాశనం బట్టలు వేసుకుని సిగ్గు చుట్టేసుకుని వెళ్తామా? మాట్లాడితే మీరు ఎలాగెళ్తామమ్మా? నీట్గా వెళ్తామా? అమ్మో ఎమ్మెల్యే గారు వచ్చారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు వచ్చారు, చాలా నీట్గా డ్రెస్అప్ అయ్యి నీట్గా చక్కగా శుభ్రంగా వెళ్తాం కదా మనం. ఆఫ్టర్ ఆల్ ఈ భూలోక సంబంధమైన అధికారులు వచ్చినప్పుడు మనం అలాగ వెళ్తే దేవాది దేవుని సన్నిధికి మనం ఎలాగెళ్ళాలి? పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం ఎలాగెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. మన పాపం ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ. పిల్లల నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. ఏదో సమయంలో సాతానుడు మన మీద బోధ జల్లుతూ ఉంటాడు. పరిపూర్ణుడు ఎవరు లేరండి. ఏదో బలహీనత సాతానుడు మన మీద జల్లుతూ ఉంటాడు. అలాగనే బలహీనతలో ఉండాలా? అట్లా రాదు. బలహీనతలో ఉన్నామనుకుందాం, అది కాదు. పొరపాటున సాతానుడు మన మీద ఏదైనా పాపము, మరక, మచ్చ, ముడత, డాగు అలాంటిది ఏదైనా అంటించాలనుకోండి, ఏం చేయాలా? దాన్ని సరి చేసుకుని
మనం ప్రార్థనలో కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తామో దేవుడట మన ప్రార్థన ఆలకించి దానికి జవాబును అందిస్తాడు. గట్టి హల్లెలూయా. పరిశుద్ధపరచుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి ఏమొస్తుందంట? జవాబు వస్తుందంట. జవాబు వస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడిన వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసములకు వారి ప్రార్థన ఆకాశమున ఉన్న పరిశుద్ధ నివాసమునకు చేరును. ఇంగ్లీష్ చదవండి. ఇంగ్లీష్లో The Levites arose, blessed the people, and their voice was heard. The prayer came to his holy habitation in heaven. ప్రేయర్ రీచ్డ్ హెవెన్ అంటాడు. ప్రార్థన పరలోకానికి చేరింది అంటాడు. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనం చేస్తున్న ఈ భూమి మీద మనం చేస్తున్న పరిశుద్ధ ప్రార్థనలో ఎక్కడికి వెళ్ళాలా? పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఆ ప్రార్థనలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధపరచబడి మనం ప్రార్థన చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయాలి. 2వ తిమోతి పత్రిక 2:22 చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును పెట్టాడు. మనం ఎవరితో కలిసి ప్రార్థన చేయాలంటే పవిత్ర హృదయం. అందరూ చెప్పండి. పవిత్ర హృదయులై ప్రార్థన చెయ్యవారితో కూడా నువ్వు చేతులెత్తుము. మనం ఎవరితో చేతులెత్తాలంట? పవిత్ర హృదయం కలిగిన వారితో కలిసి ప్రార్థన చేయాలంట. పరిశుద్ధత కలిగి చేతులు పైకెత్తుతారు చూసారా? వారితో కలిసి మనం ప్రార్థన చేయాలంట. మనం కూడా పరిశుద్ధత కలిగి చేతులు ఎత్తినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మొదటి పాయింట్ ఏం చెప్పాను? ఎలా ప్రార్థన చేయాలని చెప్పాను? క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి. 2వది ఎలాంటి ప్రార్థన మీకు చెప్పాను? పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధపరచుకొని మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుని సన్నిధికి ఆ పాత నిబంధనలో ఆ యెహోవా దేవుని మందిరానికి వచ్చే ముందంట ఆ శిలోయము కోనేట్లోనంట వారు పిల్లల ముఖము కాళ్ళు చేతులు కడుక్కుని మందిరంలోకి ఎంటర్ అయ్యేవారంట. ఆ శిలోయం కోనేరు అక్కడ ఉంటుంది. ఆ శిలోయం కోనేరు దాటుకుంటూ మందిరంలోకి ప్రవేశించారు. ఆ పరిశుద్ధ మందిరంలోకి. ఆ మందిరంలోకి వచ్చే ముందంట వాళ్ళు ముఖము కాళ్ళు చేతులు చెప్పండి ఏంటంట? ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని దేవుని మందిరంలోకి ఎంటర్ అవ్వాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ కొత్త నిబంధనకు మనం వచ్చేసాం. ఇప్పుడు శిలోయం కోనేరు లేదు. మరి ఉందా? శిలోయం కోనేరు లేదు. మనకి అంత వరహారాలు ఉంది. అలా చాలా దూరం ఏరు. ఆ దూరం మనం వెళ్ళాం కదా. ఇప్పుడు మనం ఎలా రావాలి మందిరంలోకి? మన తలంపులు, మన కన్నులు, మన ప్రవర్తన, మన నడతలు అన్ని కడుక్కొని పరిశుద్ధపరచుకొని మందిరంలోకి ప్రార్థనకు మనం రావాలి. అప్పుడు అలాంటి ప్రార్థన మనం అంగీకరిస్తాను. ఈరోజు మనం అలా ప్రార్థన చేస్తున్నామా? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? వచ్చే ముందు మనం ఏం చేయాలంటే శిలువ దగ్గరికి వెళ్ళి రావాలి. వచ్చేటప్పుడు ఎలా రావాలంటే శిలువ దగ్గరికి వెళ్ళి యేసు రక్తంలో మనం కడుక్కొని పవిత్రపరచబడి ప్రార్థనలో మనం రావాలి. అప్పుడు అలాంటి ప్రార్థన జవాబులు తీసుకుని వస్తుంది. గట్టి హల్లెలూయా. గట్టి హల్లెలూయా. మొదటి క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి. 2వది పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ప్రార్థన చెయ్యాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 3వది ఎలా ప్రార్థన చేయాలి అని మనం ఆలోచిస్తే చూడండి ఒకసారి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థవంతుల ప్రార్థన అందరూ చెప్పండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరు చేసే ప్రార్థన అంటే యథార్థవంతుల ప్రార్థన. 3వది ఎలా ప్రార్థన చేయాలంటే యథార్థతతో ప్రార్థన చేయాలి. ఏం కావాలన్నా
ఈ దినాల్లో చాలా మంది యథార్థత కలిగి లేరు. కుయుక్తులు ఉన్నాయి. ఏమన్నాయినారా? కుయుక్తి, మ్యానిపులేషన్ అంటారు దాన్ని. అంటే నందిని నందించేసేసి ఏ మనిషి దగ్గర ఆ మాట మాట్లాడేసి ఉన్నది లేనట్టు, చెప్పండి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసి మనుషులకి మసిపూసి మారిడిగా చేసేసి, ఇలాంటి మనుషులు ఈ దినాల్లో ఉన్నారా లేదా? ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి ఎక్కువ మంది ఉన్నారు. యథార్థత లేదు, యథార్థత ఈ దినాల్లో లేదు. అయితే దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే యథార్థత కలిగి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఈరోజు యథార్థత, దావీదంట యథార్థవంతుడు. చూడు ఒకసారి దేవుని వాక్యంలో మాట మీకు చూసి, దావీదంట యథార్థవంతుడంట. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మూడవ వచనం. అతడు తన తండ్రి కోరు అనుసరించిన పాపములన్నింటిలో నడిచెను. పాపమార్గములన్నింటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్టు. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల ఎలా ఉందంట? యథార్థముగా ఉన్నట్లు. 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అది తప్ప తన జీవిత దినములని యెహోవా దృష్టికి ఎలా ఉన్నట్ట? యథార్థత. దావీదులో చాలా మంది మనం కనిపెడతాం ఏంటంటే, స్తుతి ఆరాధన చేసేవాడు, యుద్ధాలు చేసేవాడు, పాటలు పాడేవాడు, సితారా వాయించేవాడు, యుద్ధం చేసాడు, గొలియాతుతో, ఇవి చూస్తాం. కానీ మనకి తెలియని ఇంకో కోణం దావీదులో మంచి అనుభవం ఉంది. అదేంటంటే యథార్థత. ఏముందండి దావీదులో? దావీదు వలే యథార్థంగా నీవు ఉండాలి అంటాడు దేవుడు. దావీదు వలే యథార్థత. దావీదు ఏమి దాచుకోలేదు. దావీదు యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చేవాడు. ఉన్నట్టుగా తన హృదయాన్ని ఓపెన్ చేసేవాడు. ఏమంటే రాజు అయిపోయిన తర్వాత, ఎవడైనా రాజు అయిపోయిన తర్వాత, అధికారం వచ్చేసిన తర్వాత ఎవడైనా పాత స్థితిని జ్ఞాపకం చేసుకుంటాడండి? ఎవడు తగ్గించుకుంటాడండి? ఈ దావీదు ఏం చేసాడు తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏమన్నాడు? ప్రభా, ఏ పార్టీ వాడను నేనయ్యా. నేను ఎక్కడ ఉండేవాడినయ్యా? నేను గొర్రెల దొడ్డిలో ఉండేవాడినయ్యా. నేను గొర్రెలను వెంబడించేవాడినయ్యా. నేను గొర్రెలు కాసుకునేవాడినయ్యా. నన్ను తీసుకొచ్చి ఏం చేసావు? నువ్వు నన్ను రాజ్యం చేసావయ్యా. ఎంత జాగ్రత్త దేవుని దగ్గర. ఉన్నది ఉన్నట్లుగా ఏమి దాచుకోకుండా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హృదయంలో ఏది దాచుకునేవాడు కాదు దావీదు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అంత యథార్థత, అంత ప్యూరిటీ మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా. 100% ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. దావీదుని దేవుడు ఎంతగా దీవించాడు తెలుసండి? యథార్థత కలిగిన దావీదుని దేవుడు ఎంతగా దీవించాడు తెలుసా? కీర్తన గ్రంథంలో రండి ఒకసారి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం. 89వ అధ్యాయము 27వ వచనం చదువు. 27వ వచనం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నిలిపెదను. దేవుడు అంటాడు, దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి దావీదునంట దేవుడు జ్యేష్ఠ కుమారుడిగా మార్చేశాడంట. హల్లెలూయా. దావీదు జ్యేష్ఠ కుమారుడు, ఆ ఇంట్లోనే కనిష్ఠ కుమారుడు, చివరోడు 8వ వాడు అండి. 8వ వాడిని తీసుకొచ్చి దేవుడు మొదటి కుమారుడిగా చేశాడంటండి. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి. 7గురిని దాటుకుంటూ వచ్చేసాడు. మొట్టమొదటి కుమారుడు అయిపోయాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు దేవుడు అంటాడు, సూర్యుడు ఉన్నంత వరకు దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఎంత ఆశీర్వాదం వచ్చింది, ఎంత దిగులు. భూరాజులు అత్యున్నతుడిగా దేవుడు చేశాడు. దావీదు ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా? యథార్థత. దేవుని బిడ్డలమైన మనం యథార్థంగా ప్రార్థన చేస్తున్నాం. పరిచయుడు శుక్రి ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, పరిచయుడు ఇప్పుడు గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, అతిశయంతో ప్రార్థన చేస్తున్నాడు, తన భక్తిని చూపిస్తున్నాడు దేవుడికి. కానీ శుంకరి ఎలా ప్రార్థన చేశాడు? ప్రభువా, పాపులైన నన్ను కరుణించు,
ఆకాశం తట్టు కన్నులెత్తుడికి నాకు ధైర్యమో చాలట్లేదయ్యా అని రొమ్ము బాదుకుంటూ ఏడుస్తున్నాడంట. ఎంత యథార్థత అండి. ఈరోజు అలాంటి యథార్థత మనం కలిగి ఉన్నామా? నేను 3 పాయింట్లు చెప్పాను. 1, ఎలా ప్రార్థన చేయాలట? క్రమశిక్షణతో ప్రార్థన చేయాలి. 2వది ఎలా ప్రార్థన చేయాలి? పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడి ప్రార్థన చేయాలి. 3వది ఎలా ప్రార్థన చేయాలా? యథార్థతతో దావీదు వలె, సుంకరు వలె మనం ప్రార్థన చేయాలి. చివరికి ఒక పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తాం. గట్టి హల్లెలూయా చెప్పండి. గట్టి హల్లెలూయా చెప్పండి. లోకాసువార్త 9:28. లోకాసువార్త 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమాణమే 8 తెనుగులైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని యోహాను యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. 4వది ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన అనే కొండ మనం ఎక్కాలంట. ఏం చేయాలా? ప్రేయర్ మౌంట్ అంటారు దాన్ని. ప్రేయర్ మౌంట్, ప్రార్థన శిఖరం. ప్రార్థన శిఖరానికి మనం ఎక్కాలంట. హల్లెలూయా. కొండ పైకి ఎక్కి ప్రార్థన చేయాలంట. అంటే ఇప్పుడు అలాగని మనం అలా కొండలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామా? అవదు. అవసరాలకి మన సత్యబాబుడు ఆ కొండలోకి వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు. శుశ్ అంటున్నాడు కదా. ప్రార్థన చేస్తుంటే ఆ టైంలోనంట అడవ పొందులు పడడానికి ఏటగాలు అంటే వెళ్తున్నారంట. వీడు శుశ్ అంటుంటే ఇక్కడ ఏదో పందేదో ఉందనుకుని బాణం తీసి ఇలా కొట్టు, బాణంతో కొడేపోయారంటే ఇలా ముందని ప్రార్థన చేస్తే ఇది ఒక అడవ పొంది అనుకుంటున్నారంట. ఏ హ్యాండ్ మనకి దగ్గర చెప్తే మీరు ఎవరో మనకు తెలిసిన వాళ్ళు ఇంకేంటి కొంచెం సత్యబాబుడు మరి బయటికి రా. ఏంటంటే కొండలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, ఇది కాదు. పిల్లరా ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎక్కుట అని అందరూ గట్టిగా, దిగుట కాదు, దిగుట కాదు. మనం ఎక్కిన అనుభవంలోకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కిన అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ఎక్కుట ప్రార్థనలో ఎక్కుట. దావీదు ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? దావీదు ఏమన్నాడు కీర్తన గ్రంథంలో? 61వ కీర్తన 2వ వచనం చూడండి. 61వ కీర్తన 2వ వచనం. 61వ కీర్తన 2వ వచనం చూడండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. పిల్లరా అది ఎత్తైన కొండ. చెప్పండి, ఏ కొండనా? ఆ ఎత్తైన కొండ నేను ఎక్కలేను ప్రభువా, నువ్వు నన్ను ఎక్కించు ప్రభువా. చూడండి, దేవుని వాక్యంలో ఏమైపోయిందంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. అందులో చెప్పిన ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే నేను ఎక్కిస్తాడు పైకి. ఆ ప్రార్థనలో ఉన్నతమైన అనుభవాలకు దేవుడు మనం తీసుకెళ్తాడు. మీకు ఒక పాయింట్, చాలా అద్భుతమైన పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా. ఈ భూమి మీద ఉన్నంత కాలం అంట మనకి దేని విలువ తెలియదంట. ప్రార్థన విలువ, పరిచర్య విలువ, దేవుని సేవకుని విలువ, సంఘం విలువ, దేవునికి ఇవ్వటంలో విలువ, ఇవన్నీ మనకి భూమి మీద ఉన్నప్పుడు తెలియబడతారు. సాధారణ మన కళ్ళు మూసేస్తాడంట. ఈ లోకం విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోయిందంట. అన్ని చక్కగా అర్థమైపోతాడు. అన్ని చక్కగా అర్థమైపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది కొన్ని ఏర్పాటు కొట్టేసుకుంటారంట. ఎంత పని చేశాను నేను, అరే ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను నేను అని చాలా మంది బాధపడతారంట పరలోకం వెళ్ళిన తర్వాత. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని బిడ్డలంగా మనం ఆ జ్ఞానం కలిగి, దేవుని నడిపింపుతో దేవుని జ్ఞానం కలిగి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో, ఏది దేవునికి ఇష్టం, ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఇవన్నీ మనం ఎరిగిన వారిగా మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేను ఎక్కడైనా తెచ్చాను కొండ మీద నన్ను ఎక్కించు ప్రభువా. 8 దినములు అయిన తర్వాత ఆయన పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు 4వ పాయింట్లోనే ఉన్నాను. పిల్లల ఎక్కి ప్రార్థన చేయాలి, ఎక్కాలి. చాలా దురదృష్టం ఏంటంటే ఈ దినాల్లో చాలా మంది దిగిపోతున్నారు కిందకి. ఎందుకు దిగరు? ఖచ్చితంగా దిగుతారు. ఎందుకంటే ఇవి మంచి దినాల్లో మనం ఉన్నాం, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. పిల్లల
ఇలాంటివి మన కళ్ళ ముందు జరుగుతుంటాయి. కంగారు పడద్దు. మనం మాత్రం మన ఆత్మజీవితాన్ని కాపాడుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధతలోకి వెళ్ళిపోతాడు, మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళిపోతాడు. కొంతమంది అంట పిల్లల పాపంలోకి వెళ్ళిపోతారంట. ఈ దినాల్లో విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు. అది ఏర్పరచబడిన వారు సైతం కింద పడిపోయే దినాలు, నక్షత్రాలు రాలిపోయే దినాలు, భయంకరమైన దినాల్లో మనం మన ఆత్మజీవితాన్ని కాపాడుకుంటూ పెట్టుకుని కూర్చోవాలి, నిలకడగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ రాజీ పడకుండా రోషం కలిగి ప్రభు కొరకు ఎక్కుతూ వెళ్ళాలి. పైకి స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు అట ఎత్తైన కొండ మీదకి ముగ్గురిని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం అలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? మోషే రెఫీదీములో పర్వతము శిఖరమున 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు అయితే చేతులు ఎత్తాడో అంతసేపు గెలిచారు ఇశ్రాయేలీయులు. చేతులు బరువెక్కి చేతులు దించేసినప్పుడంట ఇశ్రాయేలీయులు ఓడిపోయారంట. మనం చేతులు ఎత్తినంతసేపు, శిఖరమునకు ఎక్కినంతసేపు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినంతసేపు మనం గెలుస్తాం. మనం ఎప్పుడైతే చేతులు దించేసామో మనం ఓడిపోతాం. పిల్లరా, ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేయాలి. ఉన్నత అనుభవాల్లోనికి ఎక్కాలి. ఒకవేళ నువ్వు ఎక్కలేకపోతే ప్రభువుని అడగాలి. దావీదులాగా, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద నన్ను ఎక్కించు. పిల్లరా, సంవత్సరం గడిచే కొలది మన జీవితాల్లో, ఆత్మ జీవితంలో సీనియారిటీ వచ్చే కొలది, సంవత్సరం గడిచే కొలది మనం ఉన్నతమైన అనుభవాల్లోనికి మనం రావాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. గట్టి హల్లెలూయా. చూడండి ఫస్ట్ స్కూల్స్లో 1, 2, 3, 4 తరగతుల్లో ఒక సెక్షన్ ఉంటుంది. 5th క్లాస్ వాళ్ళకి పనిష్మెంట్ మారిపోతుంది. 7th వచ్చేకి వారికి ఇంకోలా ఉంటుంది. 10th ఇంకోలా, ఇంటర్మీడియట్ పిల్లలు ఎదిగే కొద్ది మారిపోతుంటుంది పనిష్మెంట్. ఎస్, అదేవిధంగా పిల్లల మన జీవితంలో కూడా సంవత్సరం గడిచే కొద్ది మన ఆత్మ జీవితంలో గొప్ప అనుభవాల్లోకి ఎదగాలి. నాకు ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నాకు ప్రార్థన చేయడం వద్దండి, ఇంకా నాకు మోకరించడం నేర్పించండి, ఇంకా ప్రార్థన చేయడం నేర్పించండి. పిల్లల ఇమ్మెచ్యూర్డ్గా మనం ఉండకూడదు. ఆ పరిపక్వతలకు మనం రావాలి, ఎదగాలి, మనం అభివృద్ధి పొందాలి. ఆ ఉన్నతమైన ప్రార్థన అనుభవంలోకి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిల్లరా, మోషే గురించి రాయబడింది 40 దినాలంట. పిల్లరా, ఆహారం నీరు తీసుకోలేదంట. పిల్లరా, దేవుని సన్నిధిలో ఆ కొండ మీద, సీనాయి కొండ మీద ఆ 40 పగల్లో రాత్రులు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. నిజంగా మీరు ఆ మోషే ప్రార్థన చేసిన కొండ మీదకి మీరు ఎక్కి వెళితే ఆ ప్రాంతం అంతా అరణ్యపు లైఫ్ అస్సలు లేదు. ఎక్కడ చిన్న మొక్క కూడా లేదు, చిన్న ప్రాణి లేదు, వాటర్ లేదు. పిల్లరా, భయంకరమైన వేడి, భయంకరమైన ఎండ. ఆ కొండ మీద 40 పగల రాత్రులు ఎలా ఉన్నాడో నాకు అర్థం అవుతుంది. పిల్లరా, ఎందుకున్నాడు? ఆయన సన్నిధి, దేవుని సన్నిధి గొప్ప సమాధానాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. మోషేకి ఆకలే లేదు దేవుని సన్నిధిలో. తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రజల కొరకు కన్నీరు వస్తున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యం 3వ అధ్యాయం, మొదటి వచ్చిన పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా అందరూ చెప్పండి, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా. దేవాలయంకి ఎలా అవుతున్నారంట? ఎక్కి వెళ్తున్నారు. క్లైంబింగ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అలా ప్రార్థన అనుభవం కలిగిన పేతురు యోహానులో ఒక పుట్టుకుంటూవాడు వచ్చాడు. ఎదురుగా పుట్టుకుంటూవాడు వచ్చాయా అంత జాగ్రత్తగా వచ్చిందా, ఏమైనా దొరుకునేమోనే పేతురు యోహాను వైపు తేరు చూశాడంట. చూస్తున్నాడంట, అలాగా ఏమైనా ఇస్తారేమో, 10 పరకో 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో ఇస్తారేమో అని పేతురు యోహాను వైపు చూస్తుంటే పేతురు ఏమన్నాడు? వెండి బంగారాలు మా దగ్గర, మరి బాబాయ్ నువ్వు అనుకుంటున్నట్లు వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర మనీ లేదు, మా దగ్గర మేము ఏమి కలిగి ఉన్నామో
అదే నీకు ఇస్తున్నాను. ఏం కలిగి ఉన్నాడంట? ప్రార్థన శక్తిని కలిగి ఉన్నాడు పేతురు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన పవర్ కలిగి ఉన్నాడు పిల్లలు. మేము ఏమి కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నువ్వు లేచినోడు అనేసి కుడి చేపట్టుకుని లేవనెత్తేసరికి వెంటనే లేచి పుట్టుకుంటూ వాడండి, పుట్టిన దగ్గరించుకుంటాడండి. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, చాలా ప్రయత్నం జరుగుతాయి, కానీ వాడికి స్వస్థత రాలేదు. ఎప్పుడైతే ఎక్కి వెళ్తున్న అనుభవంలో కలిగి ఉన్న పేతురు ప్రార్థన చేశాడో వెంటనే పుట్టుకుంటాడు, లేచి గంతులు వేయడం మొదలెట్టాడంట. హల్లెలూయా. మందిరానికి బయట ఉన్నవాడు పిల్లల స్వస్థత పొందుకుని మందిరంలోకి వచ్చేసాడు. దేవుని స్తుతిస్తున్నాడు, ప్రభుని కనపడి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థనలో ఎక్కి వెళ్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. పుట్టుకుంటువాడు అంటే అసాధ్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏమైనా చేయగలవు. ఈ మధ్య పాట వచ్చింది కూడా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నువ్వు ప్రార్థనలు ఎక్కి వెళ్ళడం కొరకు రావాలి, నువ్వు ప్రభుకు సమర్పించుకోవాలి. ప్రభు అక్కడ సమీపం అందుకున్నారా? నేను దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ఏదో సేవకులు చెప్తారు కదా అన్నట్టుగా నేను చెప్పట్లేదు. చాలా సమీపం ఉంది ప్రభు అక్కడ. ఎంత సమీపం ఉందో నేను చెప్పలేను. చాలా దగ్గరగా ఉంది పిల్లరా. ఏ క్షణంలోనైనా కడపర మోగుతుంది పిల్లల. ఆకాశంలో ఘోర శబ్దం మనం వింటాం. సిద్ధపడిన వారు, ఈ మాట నేను చెప్తుంటే నాకు పిల్లల హృదయంలో ఒలుకు పడుతుంది. సిద్ధపడిన వారు, ఆత్మలో సిద్ధపడిన వారు కనురేపపాటులో పిల్లల మార్చబడి మేఘాల మీద కొనుక్కబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది విడిచిపెట్టబడతారు తెలుసు మీకు. చాలా మంది అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన మనుషులు ఉండిపోతారు భూమి మీద. వీళ్ళు ఖచ్చితంగా ఎత్తపడతారు అనుకుంటే అలాంటి ఉండిపోతారు. ఇంక ఈడే ఎత్తపడతాడు అనుకున్నాడు, ఎత్తపడిపోతాడు. సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. హృదయంలో అతిశయం వదిలేసి మనం తగ్గించుకొని విధేయులమై మనం సిద్ధపాటు కలిగే ప్రార్థనలో సిద్ధపడాలి. చెప్పండి, ఎందుకు సిద్ధపడాలన్నా? ప్రార్థనలు వాక్యం చెప్తున్న బాధ ఉంది, పరిచయం చేస్తున్న బాధ ఉంది, కానుకలు ఇస్తున్న మందిరం కోసం అనే బాధ ఉన్నాయి. నువ్వు ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉన్నావా? ప్రార్థనలో క్రమశిక్షణ ఉందా నీకు? పాపను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నావా? యథార్థత కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కువ అనుభవంలో ప్రార్థన చేస్తున్నావా? ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఎలాగొంది నీ ప్రార్థన జీవితం? పిల్లగా ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే మనం ఆయనతో సహవాసం చేయాలని. ఆ సహవాసంలోనే ఉంది బలం, ఆ సహవాసంలో ఉంది అభిషేకం, ఆ సహవాసంలో ఉంది శక్తి. పిల్లరా, శక్తి. గొప్ప కార్యాలు జరుగుతాయి పిల్లరా. ప్రార్థన పరిస్థితులను మార్చిస్తుంది. నువ్వు నేను చేసే ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది. అడిగారు ప్రభా, ప్రార్థనలో నన్ను ఎదిగించవా ప్రభా, ప్రార్థనను అభివృద్ధి చేయవా ప్రభా, నేను ఇంకా ప్రార్థన చేయాలి ప్రభా, ఎక్కువసేపు ప్రార్థన చేయాలి ప్రభా, ప్రార్థన అభిషేకం నాకు దయచేయి ప్రభా, ప్రార్థనలో శక్తి నాకు దయచేయి ప్రభా. సాతానుడు ప్రార్థన చేయకుండా ఆపేస్తున్నాడు ప్రభా. ఎంత ప్రయత్నం చేసినా ఆగిపోతున్నా, ప్రార్థన ఆగిపోతుంది, చేయలేకపోతున్నాను. ఎన్నో ఆటంకాలు వచ్చేస్తున్నాయి, ఫుల్ బిజీ చేసేస్తున్నాను నన్ను. వాటన్నింటినీ తప్పించుకుని ప్రార్థనలో ఉండటం నాకు నేర్పించు ప్రభా, నీతో సహవాసం చేయడం నాకు నేర్పించు ప్రభా. మరునాడు ఇంచుమించు 12 గంటలకి పేతురు ప్రార్థన చేయడానికి మేడ మీదకి ఎక్కాడు. మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులుగా మనం అందరం ఉండాలని దేవుని ఆశ. పరిస్థితులు ఆపుతాయి మనకి. ఆకలేస్తుందంటే పేతురుకి, ఆహారం కూడా సిద్ధపరుస్తున్నారు, పరిస్థితులు ఆపుతున్నాయి పేతురు. కానీ పేతురు మాత్రం ఆగలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఆయన పేతురు అయ్యాడు. అందుకే ఆ బండ మీద సంఘం కట్టబడింది. అందుకే పేతురు సంఘానికి నాయకుడు అయ్యాడు. అందుకే పేతురు నీడపడితే స్వస్థత కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి బలహీనుడు, చంచలుడైపోయిన అబద్ధికుడైన ఈ పేతురుని ప్రభు అభిషేకించి బలపరిచి సంఘానికి నాయకుడిగా చేశాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈరోజు నీ పట్ల నా పట్ల దేవుని సంకల్పం, నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం, నీ పట్ల నా పట్ల దేవుని సంకల్పం మనం గ్రహించగలుగుతున్నామా? ప్రభువా, ఆశ అయితే ఉంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆటంకాలు వచ్చేస్తున్నాయి, నాకు సహాయం చేయ ప్రభా. ఎక్కలేని తెత్తైన కొండ మీదకు మనం ఎక్కించు ప్రభా అని దావీదు వలె ప్రభుపాదం పట్టుకున్నాం. ఆ ప్రార్థన అభిషేకంతో మనం అంత నింపబడి ఇక్కడి నుంచి వెళ్దాం.
హృదయంలో ఆ తీర్మానంతో గణించుకున్నాను. ప్రభు పాదాలు పట్టుకున్నాను. దక్షిణలో లేచిన కూడా రండి, లేకపోతే మోకాల మీదకి ప్రార్థనకు రండి. చిన్న ప్రార్థన మనం అందరూ చేసుకుని ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ రాత్రి అందరూ కూడా మనం అందరం కూడా కాసేపు ప్రార్థనలో పోతాం. కళ్ళు మూసుకొని 2 చేతుల పైకి ఎత్తి మోకాల మీదకి వచ్చిన వారు మోకాల మీదకి రండి, నిలబడిన వారు నిలబడండి. చిన్న ప్రార్థన ఈ రాత్రి ప్రభు అంటున్నారు, మెలకువగా ఉండి ప్రార్థించి ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి నన్ను పిలిచాడన్న సంగతి మర్చిపోవద్దు. పిల్లరా, ఆ తర్వాత వచ్చి తలుపు కొడుతున్నారు. అయ్యా మేము ఎవరమ్మా మీరు? అయ్యా మేమయ్యా, ఎవరు మీరు? అయ్యా మేమయ్యా, పెళ్లి కుమార్తెలు అయ్యా. ఏమైపోయారు మీరు? నేను వచ్చేటానికి ఏమైపోయారు? అయ్యా మేము నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోయామయ్యా. అయ్యా మా దిగుడి ఆరిపోయి, ప్రార్థన లేదు నాయన, ప్రార్థన తైలం లేక దీపాలు ఆరిపోయాయి ప్రభు. అలాగా లోపలి నుంచి శబ్దం వినబడుతుంది. స్వరం ఏంటో తెలుసా? అక్రమం చేయవాళ్ళారా, క్రమము లేని వాళ్ళారా, మీరు ఎవరో ఐ డు నాట్ నో, నాకు తెలియదు మీరు ఎవరో. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. అయ్యో ఒకరోజు రాబోతుంది ప్రభు వచ్చే సమయానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనం ప్రార్థనలో సిద్ధపడాలి. సిద్ధపాటు అంటే ఏంటంటున్నారు? ప్రార్థనలో ఉండటం. సిద్ధపాటు అంటే తెలుసా? ప్రార్థనలో సరిచేయబడటం, ప్రభు పాదాల దగ్గర గడపడం. అది మనకుందా? మనకి రక్షణ పొందాం. ఎందుకు రక్షణ పొందావు నీకే తెలియదు. ఎందుకు పిలిచాడు ప్రభు? ఎందుకు రక్షించుకున్నాడు? నేను విగ్రహారాధనలో, శాపంలో, చీకట్లో, పాపంలో పడిపోతున్నాను. నేను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? తన కుమారుడైన యేసు ప్రభుతో సహవాసం చేయడానికి, యేసు ప్రభుతో గడపడానికి, ఆయనతో గంట తరబడి ఉండటానికి. పేతురు, యాకోబు, యోహాను రండి బాబు మీరు నాతో రండి అని చెప్పి ఆ ఎత్తైన కొండను తీసుకున్నాడు. ప్రభా పిల్లల ఆ ముగ్గురు యేసు ప్రభుతో గడుపుతున్నారు. యేసయ్యతో సహవాసము. ఇదే ప్రార్థన అంటే అదే యేసయ్య సన్నిధిలో ఉండటం. పిల్లల అది మనం కలిగి ఉన్నామా? అది ఎవరైతే కలిగి ఉంటారో, ప్రార్థనలో ఎవరు సిద్ధపడతారో వారికి గెలుస్తారు, వారే జయిస్తారు, వారే పరలోకం వెళ్తారు, వారిలో ఎంత పడతారు. ఎంత గొప్ప వ్యక్తులైనా ప్రార్థన పడిపోతే, ప్రార్థన జీవితం లేకపోతే నీవు విడిచిపెట్టబడతావు. ఈ రాత్రి ప్రభు ప్రార్థన చేయడం నాకు నేర్పించు ప్రభు, ప్రార్థన గడపడం నాకు నేర్పించు ప్రభు. ఇంచుమించు 12 గంటలకి మీతో ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. చూసుకున్నాడు, అటు ఇటు చూసుకున్నాడు, ఎవరు లేరు కదా. ఒక్కడిని నా ప్రభుతో గడుపుతాడు. ఒక్కడినే. అంత భక్తుడు యేసు ప్రభుత్వం తిరిగినవాడు, సంచారం చేసినవాడు, అంత గొప్ప భక్తుడు కూడా పిల్లల ప్రార్థన చేయడానికి ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభు. ఈరోజు మన ప్రార్థన జీవితం ఎలా ఉంది నాన్న? ప్రార్థన చేద్దాం, అందరూ లోకి వచ్చి ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభువా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా. ఎజ్రా ఏడుస్తున్నాడు. ఎజ్రా గొప్ప భక్తుడు పిల్లలా, ఇజ్రాయేలీలకు శాస్త్రి అయిన, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఆయన లాంటి వాడు ఏడుస్తున్నాడంటే ప్రభువా ఎక్కడైనా తప్పిపోయినేమో, ఎక్కడైనా పడిపోయినేమో, ఎక్కడైనా నేను జారిపోయినేమో ఆయన నన్ను క్షమించి ప్రభు ఏడుస్తూ తన పాపను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి దినములు చెడ్డవుగా ఉన్నాయి పిల్లరా, దినములు భయంకరంగా ఉన్నాయి పిల్లరా. ప్రార్థన వలనే పయనం
ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేని పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పైనా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పైనా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రార్థనలో మాటునది వెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యం. ప్రార్థనలో మాటు వెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యం. ప్రార్థనలో పోరాడు తనమవుట అసాధ్యం. ప్రార్థనలో పదునైన పనిచేయకపోవుట అసాధ్యం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. పాదాలు తడుపకుండా నా పయనం ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన పరాజయం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసత్యం. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసత్యం. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసత్యం. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసత్యం. ప్రార్థనలో నలిగి నష్టపోవుట అసత్యం. ప్రార్థనలో వెలుగులాడి పడిపోవుట అసత్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండను. అందరూ కలిసి ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు గడపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేను. ఆమేన్. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
రాత్రి ప్రార్థన యొక్క ఆ విశిష్టత గురించి ప్రభు మనందరితో మాట్లాడాడు. ఈ చివరి దినాల్లో మనకి ఏం కావాలో ప్రభు మనకు బయలుపరిచింది. ఈ ప్రభు రాకడ దినాల్లో మనం ఎలా ఉండాలో దేవుడు మనకు బయలుపరిచింది. మనం ఎందుకు ఓడిపోతున్నామో, మనం ఎందుకు పడిపోతున్నామో, మనం ఎందుకు జారిపోతున్నామో, మనం ఎందుకు సాతాను చేతిలో కీలుబొమ్మలు అయిపోయామో, బలహీనం అయిపోయామో ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. కనుక మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవనరచన వచ్చి ప్రార్థన చేస్తారు, జీవనరచన వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. ప్రార్థిస్తున్నాం. ప్రేమగా తండ్రి కనపడదావా నీ పరిశుద్ధమైన ఈ రాత్రి కలసంలో తండ్రి నువ్వు పోస్తున్నప్పుడు ప్రభావ నీ సేవకులందరూ మనం మాట్లాడేదావని కదండి. అయ్యా ఏ సంఘం ప్రబోధన మంచిదినాల ప్రబోధన ప్రభు రాకడల ప్రబోధన ప్రార్థనలో ఓ ప్రబోధన స్థానికి ఎదగల నీతో మాట్లాడే ప్రభావాన్ని పొందాలి ప్రభావ. అవునయ్యా ప్రభు దాగులు చెబుతున్నట్టుగా ప్రభావ ఎక్కలేనంత ఓ ప్రబోధన ఉన్నతమైన శిఖరాలకు ప్రార్థన శిఖరాలు ఎక్కించి ప్రబోధన ఓ నా దేవ ఈ రాత్రి ప్రబోధన ప్రార్థనలో ప్రబోధన అనేక ప్రబోధన దినాలను మంచి దినాల ప్రభావ సాతాను మోసపించి అయా అనేకమైన ప్రభావితమైన పరిస్థితుల వల్ల ఓ అనేక దిగజారిపోతున్న ప్రబోధన అయ్యా అట్లా కాకుండా ప్రబోధన ఓ ప్రార్థన ప్రబోధన బలము ప్రబోధన ఓ నైనా ఓ ప్రభావం ప్రభావ పేతురు యోహాను ప్రభావం ప్రార్థనా స్థానానికి పోతుండగా ఓ నైనా ప్రార్థనల ప్రభావ ఓ నైనా దినదినము ప్రభావం నేను ఒక్కొక్క మెట్టు పైకి అనుభవం నడిపించుదామని కొంత అయితే నేను ప్రార్థన చేయకుండా ఓ నైనా ఆటంక పరిస్థితులు గద్దిస్తూ వేస్తున్న ప్రభావం నైనా ఇద్దరు వాక్యాన్ని పరిపెట్టి దీవించి వాక్య సాగును దీవించండి. ఈ సాగుని ప్రభావ ఇంకా బలమైన అభిషేకించి రాబోతున్న ప్రభావ బలమైన పాత్రగా వాడుకోదావు. బోధిగంతంలో పోతున్నా ఓ నీ కుమారుడు పోతున్నా ఓ నీ గొప్ప సాగుడిగా వాడుకోమని అడుగుతుంది వాడుకుంటుందండి. ఇద్దరు ప్రభావ వాక్యం ప్రభావం వాక్యమైన ప్రభావం నేను ఓ అనేక ఎవరైతే పెట్టిన ప్రభావం నేను ఓ నేను వారి స్థితిని గమనించి ఓ ప్రభావం నేను పాపం రొప్పుకొని అయా ఏ బిడ్డలైతే దాన్ని ప్రార్థనలో ప్రభావం ఎక్కించు ప్రభావాన్ని ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళు. ఓరైనా ప్రార్థన ప్రభావనైనా ఓరైనా బలపరచండి. 50 పెట్టి కన్నీరు కారుస్తారు ఓ బిడ్డ ప్రభావం దీవించండి. అయినా నా తండ్రి ప్రార్థన ప్రభావం ఉన్నత స్థానం తీసుకున్నప్పటికీ నా దేవ ఎదురు వచ్చే ప్రతి ఈ చిన్న గుంపులు దీవించండి. అయినా ఈ ఇద్దరు ప్రభావం వచ్చే ప్రతి ఒక్కరికి రావాల్సిన దయచేయండి. అయినా అలాగే ప్రభావం ప్రార్థన ఉన్నదవడం తర్వాత జరిగే విజ్ఞాపన కూడా మీరు నడిపించమని మీ నామమునికే మహిమ ఘనత ప్రభావం చూపించుకుంటూ యేసు నామములో ప్రార్థన విజ్ఞాపన పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్ ఆమేన్.